హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ 18వ విడత నిధులు విడుదల డేట్ ఫిక్స్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే పీఎం కిసాన్ నిధులు 18వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 18వ విడత డబ్బులను అక్టోబర్ 5వ తారీఖున కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇక ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రైతుల ఖాతాల్లోకి 2,000 చొప్పున నగదు జమ చేయనున్నారు. కాగా ఈ పథకం కింద రైతులకు కేంద్రం ఏటా 6,000 చొప్పున సాయాన్ని 3 విడతల్లో అందిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది. జూన్ 18, 2024న 17వ విడత జమ చేయబడింది. రైతులు బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింకు, ఈకేవైసీ పూర్తి అయ్యాయో లేదో తప్పక చెక్ చేసుకోవాలి. పీఎం కిసాన్కు దరఖాస్తు చేసుకున్న రైతులకు ఈకేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఆధారిత ఈకేవైసీ లేదంటే పీఎం కిసాన్ పోర్టల్లో అందుబాటులో ఉంది. లేదా బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కోసం సమీపంలోనే సిఎస్సి కేంద్రాలను సందర్శించవచ్చు. పీఎం కిసాన్ పథకం యొక్క ప్రయోజనం ఏ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతుల ఆధార్ సెండెడ్ బ్యాంకు ఖాతాల్లో చేరేలా నిర్ధారించడానికి ఈ కేవైసీ ప్రవేశపెట్టబడింది. ఇక పీఎం కిసాన్ 18వ విడత నుండి 2,000 పొందడానికి రైతులు ఈ క్రింది 3 పనులను పూర్తి చేయాలి. ముందుగా వచ్చేసి ఈ కేవైసీ పూర్తి చేయాలి. రెండోది వచ్చేసి మీ బ్యాంకు ఖాతాను ఆధార్తో లింకు చేయాలి. మూడోది వచ్చేసి మీ భూమి రికార్డులను ధృవీకరించుకోవాలి. ఇక గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న పీఎం కిసాన్ మొబైల్ యాప్లో కూడా మీ ముఖం ప్రామాణీకరణ ఫ్యూచర్ని ఉపయోగించి రైతులు సొంతగానే తమ ఈ కేవైసీని ఇంటి నుండే సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా మీరు అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్ను సందర్శించి ఈ కేవైసీ ఎంపికను ఎంచుకోవచ్చు. మీరు ఇబ్బందులు ఎదుర్కొంటే మీ సమీపంలోనే కామన్ సర్వీస్ సెంటర్లో సహాయం అందుబాటులో ఉంటుంది. ఇక పీఎం కిసాన్ నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీపీటీ వ్యవస్థ ద్వారా బదిలీ చేయబడతాయి. మీ బ్యాంకు ఖాతాను మీ ఆధార్ నెంబర్తో లింకు చేయడం చాలా అవసరం. మీరు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈ కనెక్షన్ని ధృవీకరించి డీపీటీ ఎంపిక సక్రియం చేయబడిందని నిర్ధారించుకోండి. లేకపోతే 2,000 వాయిదా జమ చేయబడవు. చూశారు కంటే మొత్తం మీదుగా రైతులకి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే పీఎం కిసాన్ 18వ విడత నిధులైతే అక్టోబర్ 5వ తారీఖున కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్. అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.